హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బెజవాడ ఆర్ట్స్. ఈరోజు మనం విజయవాడ ఆటోనగర్లో దుర్గారావు గారి మేడ్స్ షెడ్లో ఏం జరుగుతుందనేది చూద్దామని అయితే వచ్చేసాం. మ్యాక్సిమం అయితే వర్క్లన్నీ స్టెప్ బై స్టెప్ అయితే చేసుకుంటూ వచ్చారు. కొంచెం ఫినిషింగ్ అయితే వచ్చినాయి. అసలు ఎన్ని బస్సులు ఉన్నాయి, ఏ వర్క్లు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది అయితే ఒకసారి లుక్ వేసేద్దాం. షెడ్లో చాలా బస్సులు అయితే ఉన్నాయి, దగ్గర దాదాపు 20 పైన బస్సులు అయితే ఉన్నాయి. అవన్నీ ఏ పొజిషన్లో ఉన్నాయో చూసేద్దాం. గాయస్, లోపలికి ఎంటర్ అవ్వగానే చూడండి, ఈ కొత్తగా సిటీ బస్ అయితే ఒకటి రెడీ చేశారు. ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్ వీడియో అయితే చూపించాను కదా. ఆ సిటీ బస్సుకి సైడ్ అద్దాలు అవన్నీ అయితే వేయాలి. ఇంకా మిగతావి అయితే ఇటు నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. కొత్త చాసెస్ కూడా ఉంది చూడండి, ఆ చివరి నుంచి స్టార్ట్ చేసేద్దాం. చివర అయితే ఒక బస్సు ఫ్యాబ్రికేషన్ వర్క్ అయితే జరుగుతుంది. మొత్తం ఇటు వచ్చి మొత్తం 4 బస్సులు ఉన్నాయి, దీంతోపాటు 5 బస్సు. ఈ వీడియోని చివరి దాకా చూసి టోటల్గా షెడ్లో ఎన్ని బస్సులు ఉన్నాయో చెప్పండి, చూద్దాం. ఇంకా ఇది చూసుకున్నట్టయితే కొత్త చాసెస్లు అయితే వచ్చినాయి చూడండి. టాటా చాసెస్లు అయితే తీశారు. ఈ 2 చాసెస్లు వచ్చి ఇప్పుడు దాకా అన్ని అశోక్ లైలాండ్ చాసెస్లే ఉన్నాయి. ఇవి 2 కొత్తగా టాటా చాసెస్లు అయితే తీశారు. వీటిని ఏం కడతారనేది చూడాలి. ఇంకా ఇవైతే ఫ్యాబ్రికేషన్ వర్క్ అయితే చేస్తున్నారు చూడండి. ఈ లైన్ మొత్తం ఫ్యాబ్రికేషన్ వర్క్లు అయితే అవుతున్నాయి చూడండి. మొత్తం ఫ్రేమ్స్ ఈ విధంగా అయితే చేశారు. ఈ షెడ్లో బాగా వర్క్స్ చేస్తూ ఉంటారు, అందుకని ఫుల్ మెషిన్ డిస్టర్బెన్స్ ఉండడం వలన బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. చూడండి, ఈ లైన్ మొత్తం అయితే ఫ్యాబ్రికేషన్ అయితే కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి షీట్ వర్క్ అనేది చేస్తారు. ఈ ఫ్యాబ్రికేషన్ కొన్ని వాటికి పెయింటింగ్ అయితే వేస్తారు. ఈ చివరి దానికి వేశారు కదా, ఆ టైప్లో. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే షెడ్ కింద వచ్చేసి మీకు ఒక బస్సు అయితే రెడీ అయింది చూడండి, ఎక్స్ప్రెస్ బస్సు. ఈ బస్సుకు వచ్చేసి ఫైనల్ పెయింట్ ఇవన్నీ అయితే కొట్టేశారు. ఇంకా మీకు ఈ వర్క్ పెండింగ్ ఉంది ఏంటి అంటే గ్లాస్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. గ్లాసెస్ అన్నీ అతికిచ్చేస్తే కనుక మ్యాక్సిమం అయిపోయినట్టే. ఇంటీరియర్ కూడా మ్యాక్సిమం అయితే అయిపోయింది. ఇది వచ్చేసి మీకు తెలుసు కదా, సూపర్ లగ్జరీ బస్ అయితే ఈ విధంగా అయితే కడతారు. స్టార్టింగ్ మొత్తం షీట్ వర్క్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ పెయింట్కి అయితే వెళ్ళిపోద్ది అనమాట. నెక్స్ట్ ఇంకోటి కూడా రెడీ చేస్తున్నారు, సేమ్ సూపర్ లగ్జరీయే. ఇంకా అది ఫ్రంట్ ఇవన్నీ పెట్టలేదు, ఫ్రంట్ ఫ్యాబ్రికేషన్ ఇదంతా పెట్టలేదు. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది సబ్స్క్రైబర్లు బస్సులు ఎక్కడ దాకా వచ్చినాయి మొత్తం వ్లాగ్ షూట్ చేయమన్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే తీశాను. ఎవరైతే ఈ టైప్ ఆఫ్ వీడియో కోరుకున్నారో వాళ్ళు చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఈ వీడియోకి. ఇంకా ఈ బస్సులకు చూసుకున్నట్టయితే ఫ్యాబ్రికేషన్ అంతా కంప్లీట్ అయ్యి మొత్తం పేస్ట్ అయితే ప్రైమర్ అయితే పెట్టేసి ఉంది చూడండి. ప్రైమర్ పెట్టేసి ఇంకా గ్లాసులు ఫిట్టింగ్ చేసుకుంటూ వస్తున్నారు. స్టెప్ బై స్టెప్ అయితే చేసుకుంటూ వస్తున్నారు వర్క్లు అవి వచ్చేసి. మీరు చూస్తున్న ఈ బస్సుల్లో కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి, కొన్ని పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. ఇగో కొత్తగా సిటీ బస్సులు కూడా కడతాం స్టార్ట్ చేశారు. ఎక్స్ప్రెస్ బస్సులు అయిపోగానే పల్లె వెలుగులు అన్నారు. సో మిక్సింగ్ అయితే చేసి కడుతున్నారు. సిటీ బస్సులు కూడా అన్ని కలిపి అయితే కడుతున్నారు. ఒక్కో బస్సుకు ఒక్కోలాగా ఉంటుంది ఫ్రంట్ షేప్ వచ్చేసి. చూడండి, మొత్తం ఫ్యాబ్రికేషన్ షీట్లన్నీ ఫిట్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది బస్సు వచ్చేసి. దీని తర్వాత వచ్చేసి పెయింటింగ్ తర్వాత వచ్చి గ్లాస్ ఫిట్టింగ్ ఇవన్నీ అయితే చేస్తూ ఉంటారు. చూడండి, ఇవన్నీ ఒకే పొజిషన్లో అయితే ఉన్నాయి లైన్లో ఉన్న బస్సులన్నీ వచ్చేసి. మ్యాక్సిమం బయట వర్క్లన్నీ కంప్లీట్ చేశారు, లోపల ఇంటీరియర్ వర్కులు చేస్తున్నారు అనమాట. వర్కర్లు అందరూ బస్సులు లోపల ఉన్నారు, వర్కులు చేసుకుంటూ అయితే ఉన్నారు. లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి ఏమేం చేస్తున్నారు ఏంటనేది అయితే. చూడండి, ఈ బస్సులో లోపలికి రాగానే ఎలక్ట్రీషియన్ కూర్చొని స్విచ్లన్నీ అయితే బిగిస్తున్నారు చూడండి, బస్సు సెట్ చేయడం కోసం అనేది. స్విచ్లన్నీ బయట బిగించుకొని తర్వాత అయితే స్విచ్ బోర్డులు అవన్నీ సెట్ చేస్తూ ఉంటారు బస్సులకి. ఉన్న బస్సులన్నిటికీ ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేది ఈ మేస్త్రి గారే కూర్చొని అయితే చేస్తున్నారు కదా. ఎలక్ట్రికల్ వర్క్ అంతా ఆ మేస్త్రి గారే చేస్తూ ఉంటారు ఉన్న బస్సులన్నిటికీ. అంతకుముందు వీడియోలో అయితే చూపించాను మీకు చాలాసార్లు. చూడండి, ఈ బస్సు మొత్తానికి గ్లాసులన్నీ ఫిట్టింగ్ అయితే అయిపోయినాయి. ఈ వైరింగ్ సెక్షన్ ఇవన్నీ అయితే చూసుకుంటున్నారు. సో ఇంకా పక్క బస్సులో ఏమేమి జరుగుతున్నాయి అని కూడా చూసేద్దాం వెళ్ళి. చూడండి, స్విచ్లు ఇలా ఉంటాయి కదా, సింగిల్ స్విచ్లు అయితే బిగించుకుంటున్నారు అనమాట. కింద బిగించుకొని షీట్కి అయితే ఫిట్ చేసేస్తారు డ్రైవర్ దగ్గర. సో పక్క బస్సులో ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే ఒకసారి చూసేద్దాం పదండి. ఈ బస్సు విషయానికి వస్తే ప్రైమర్ ఇవన్నీ అయితే కొట్టేసి అయితే ఈ విధంగా అయితే ఉంది. ఈ స్లైడింగ్ గ్లాసెస్ అవన్నీ అయితే ఫిట్ చేశారు. లోపల వచ్చేసి చూడండి, లోపల మేస్త్రి గారి దగ్గర ఉండి అయితే వర్క్ అయితే చేపిస్తున్నారు. ఏం చేపిస్తున్నారు అంటే రివిట్లు అయితే కొడుతున్నారు చూడండి. షీట్లు షేకింగ్ లేకుండా గట్టిగా అతుక్కొని ఉండడం కోసం రివిట్లు అయితే కొడుతున్నారు. చాలా రివిట్లు అయితే కొడతారనమాట ఈ బస్సులకి. ఎక్కడ అదురులు రాకోకుండా చాలా జాగ్రత్తగా అయితే రివిట్లు అయితే కొడతా ఉంటారు. షీట్ కదా, మొత్తం సౌండ్ రాకోకుండా ఉండడం కోసం. మ్యాక్సిమం మీరు ఇంటీరియర్ చూసినట్టయితే మొత్తం కింద అల్యూమినియమే ఉంటుంది. కింద షీట్ వచ్చేసి సైడ్ వచ్చేసి స్టీల్ ఫ్యాబ్రికేషన్ అయితే యూస్ చేస్తారు. స్టీల్ షీట్లు అయితే ఫిక్స్ చేస్తారనమాట. ఫిక్స్ చేసి ఈ విధంగా రివిట్లు కొట్టుకుంటూ వస్తారు. లోపల ఇంటీరియర్ చూసినట్టయితే సీట్లు బిగించక ముందు ఈ విధంగా అయితే ఉంది. ఇంకా బయట వచ్చేసి ఇదే బస్సుకి మీకు ఇటు ఈ గ్లాసెస్ అయితే ఫిట్ చేస్తున్నారు చూడండి. మేస్త్రి గారు వచ్చి గమ్ అది అంటిస్తున్నారు. ఫస్ట్ ఆ విధంగా గమ్ అయితే వేసుకుంటారు మొత్తం ఫ్రేమ్కి చుట్టూ. ఒకసారి అయితే బయట నుంచి చూపించేస్తాను మీకు అసలు ఎలా ఫిట్ చేస్తున్నారు ఏంటి గ్లాసెస్ అనేది అయితే క్లారిటీగా బయటికి వెళ్ళిపోదాం పదండి. కింద దిగి మీకు కింద నుంచి అయితే చూపిస్తాను, లోపల నుంచి అయితే కుదరట్లేదు. సో గాయస్, ఇలాగా మీరు కూడా ఆర్టీసీలో బస్సులు పెట్టాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా టెండర్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి.
ఏపీఎస్ఆర్టీసీలో బస్సు పెట్టాలనుకుంటే టెండర్ ప్రాసెస్ ఏంటి అని ఒక ఫుల్ వీడియో అయితే తీశాను. అది మన ఛానల్లో ఉంది, వెళ్ళి అయితే చూడండి. ఎంతో కొంత మీకైతే ఉపయోగపడుతుంది. చూడండి, లోపల నుంచి చూసినట్టయితే మనం గమ్మేశారు కదా, నెక్స్ట్ గ్లాస్ చూడండి ఉన్న అలా అతికిచ్చేస్తున్నారు. అతికిచ్చి ఫిట్టింగ్ చేసేసి మళ్ళీ దానిపైన లాకింగ్ గమ్ కూడా వేస్తారు. చూడండి, 2 గ్లాసెస్కి ఫస్ట్ ఫ్రేమ్కి చుట్టూ గమ్ అంటించుకున్నారు. తర్వాత గ్లాసులు తీసుకొని కరెక్ట్ పర్ఫెక్ట్ సైజులో పెట్టి స్టిక్ చేసేస్తున్నారు. చూడండి, ఇలా గుద్ది గట్టిగా అతుక్కొని లాక్ అయిపోతాయి అవి. అవి వచ్చి ఫిక్సింగ్ అనమాట, అటు ఇటు జరపడానికి వీలు లేకోకుండా ఫిక్సింగ్ గ్లాసెస్. సో అందుకే గమ్ వేసేసి అయితే స్టాండర్డ్గా అంటించేస్తున్నారు. గమ్ము చూసారా, గమ్ముని ఇదే విధంగా ఆ చివరి నుంచి చివరి దాకా అనుకొని అలా వేలుతో అనుకుంటూ వచ్చేస్తున్నారు. లాక్ అయిపోద్ది అనమాట గమ్ము, కొద్దిసేపట్లో ఆరిపోద్ది మొత్తం. సో అలా లాక్ అయిపోయి ఉంటాయి. కింద చూసినట్టయితే స్లైడింగ్ గ్లాసెస్, అవి అటు ఇటు జరుపుకోవచ్చు అనమాట. ప్యాసింజర్లు కూర్చొని ఫ్రంట్కి బ్యాక్కి జరుపుతూ ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్ గ్లాసులు. పైన వచ్చి ఫిక్సింగ్ గ్లాసెస్ అయితే బిగిచ్చారు. ఈ గ్లాసెస్ ఫిట్ చేస్తానికి గమ్ము డబ్బాలు అయితే చాలా అయితే అయిపోతూనే ఉంటాయి అనమాట. చాలా ఒక గమ్ము డబ్బాలన్నీ తెచ్చుకొని అయితే స్టార్ట్ చేశారు వర్క్. ఆ కింద డబ్బాలో మొత్తం గమ్ము డబ్బాలే ఉన్నాయి వాళ్ళకి. చూడండి, ఆ పైన అయితే అలా వేసుకుంటూ వస్తున్నారు. వేసుకుంటూ వచ్చి వేలుతో అయితే దాన్ని సరి చేసేస్తారు, లాక్ అయిపోద్ది. బస్సులన్నిటికీ బయట ఫ్యాబ్రికేషన్ షీట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. గ్లాసెస్ వర్క్లే పెండింగ్ ఉన్నాయి. అందుకే వీళ్ళు ఒక గట్టిగా పట్టుకున్నారు వర్క్ని. మొత్తం ఈరోజు అన్ని అవజేసేయాలి గ్లాసులు అని చెప్పి అయితే ఒకదాని తర్వాత ఒకటి ఫిట్టింగ్ చేసుకుంటూ వస్తున్నారు గ్లాస్ ఫిట్టింగ్ చేసే మేస్త్రులు. ఈ టెండర్లు మొదలైన దగ్గర నుంచి, అసలు గవర్నమెంట్ చేంజ్ అయిన దగ్గర నుంచి అయితే ఈ షెడ్ అయితే ఖాళీ లేకుండా బస్సులు వస్తూనే ఉన్నాయి. కొన్ని బస్సులు పక్కన కూడా పెట్టుకున్నారు పెండింగ్లో. ఇవి అయిపోగానే అవి కట్టాలి అని చెప్పి అయితే పక్కన కూడా అలా పెట్టుకున్నారు మొన్నటి దాకా. ఇప్పుడు కొంచెం ఫ్రీ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మళ్ళీ టెండర్ ప్రాసెస్ ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి అంట. జనవరి నుంచి అయితే టెండర్ ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది అయితే ఇంకొక వీడియో చేస్తాను మీకు. సో అప్పుడు దాకా అయితే ప్రాసెస్ గురించి అయితే తెలుసుకోండి. ఫస్ట్ ఎక్కడ ఎలా ఏంటనేది అయితే ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో, వెళ్ళి అయితే ప్రాసెస్ గురించి తెలుసుకోండి. చూడండి, అలా గ్యాపుల్లో మొత్తం పేస్ట్ వేసేసి దాన్ని అలా సరి చేసేస్తున్నారు. చూడండి, నీట్గా బయట నుంచి కూడా అవుట్లుక్ కూడా బాగుండేటట్టు అలా లాక్ అయిపోతాయి అనమాట గ్లాసెస్ అనేవి. పేస్ట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అది గమ్ము. సో అలా లాక్ అయిపోయి ఉంటాయి. చాలామంది ఈ ఏపీఎస్ఆర్టీసీ టెండర్ ప్రాసెస్ గురించి వీడియో చూసిన వాళ్ళు చాలా డౌట్స్ అయితే అడిగారు. అవన్నీ మీకు త్వరలోనే క్లియర్ చేస్తాను మొత్తం. ఈసారి టెండర్లు వేసే టయానికి మొత్తం మీ డౌట్స్ అన్నీ అయితే క్లియర్ చేసేస్తాను అనమాట. ఒక వీడియో తీసి అయితే పెడతాను, అడిగిన డౌట్స్ అన్నీ అయితే క్లియర్గా. ఈ బస్సు వచ్చేసి ఎక్స్ప్రెస్ బస్సు మొత్తం రెడీ అయిపోయింది. చూడండి, మ్యాక్సిమం ఫైనల్ అయితే అయిపోయింది మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చూసుకున్నట్టయితే వర్క్ అంతా కంప్లీట్ అయితే ఈ విధంగా ఉంటాయి. ముందున్న బస్సులు కూడా అయితే ఈ విధంగా అయితే ఉంటాయి అవుట్లుక్ మొత్తం. ఎక్స్ప్రెస్ బస్సుల గురించి అంతకుముందు చాలా రివ్యూలు అయితే చేశాను. అవి ఇంకా మిస్ అయిపోతే మీరు చూడకోకుండా ఉంటే కనుక వెళ్ళి మన ఛానల్లో ఉంటాయి వీడియోలు, వెళ్ళి అయితే చూసేసేయండి. డీటెయిల్ రివ్యూ అయితే చేశాను అనమాట, పిన్ టు పిన్ బస్సు మొత్తం క్లియర్గా చూపించాను. ఇంకా చూసుకున్నట్టయితే ఈ లైన్లో సేమ్ అలాగే పేస్ట్ పెట్టి అయితే ఉన్నాయి, ప్రైమర్ పెట్టి. నెక్స్ట్ పెయింట్కి వెళ్తాయి బస్సులన్నీ, పెయింట్కి వెళ్తాయి. ఇంకా గ్లాసెస్ ఫిట్టింగ్ చేసుకుంటూ వస్తున్నారు ఓ పక్కన. ఇంకా లోపల ఇంటీరియర్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. మొత్తం చూడండి అసలు ఎలా ఉంది ఏంటనేది అయితే. ఈ బస్సు లోపలికి ఎక్కి అయితే చూద్దాము. ఈ బస్సు లోపల చూసుకున్నట్టయితే సీట్లు మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే చేసేసారు. ఇంకా సైడ్ వచ్చేసి వైరింగ్ లైవ్ లాగి షీట్లు అవి ఫిట్ చేస్తున్నారు చూడండి రివిట్లు వాటితో. ఇంకా ఇటు సైడ్ లోపల చూసుకున్నట్టయితే చిన్న కుర్రోడు వచ్చి బ్రష్ పట్టుకొని పెయింట్లు అవి వేస్తున్నాడు. ఇంకా ఇతను కూడా డ్రైవర్ వెనకాల ఏదో కట్టను సెట్ చేస్తారు కదా, ఆ టైప్ ఆఫ్ ఇది ఏమైనా సెట్ చేస్తున్నారు ఇక్కడ. సో సీట్లు ఇవన్నీ అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి. ఈ కొత్తగా చేసిన బస్సుల్లో మీకు ఏ బస్సు అవుట్లుక్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏ బస్సు అంటే ఎక్స్ప్రెస్ బస్సా, సిటీ బస్సా, లేకపోతే సూపర్ లగ్జరీ బస్సా, డీలక్స్ బస్సా, ఇవన్నీ అయితే చాలా ఉన్నాయి కదా. వాటిల్లో పెయింట్లన్నీ మార్చారు కదా కొత్త డిజైన్లతో పెయింట్లు. మీకు అవుట్లుక్ ఏ బస్సు నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చూసేద్దాం ఎవరెవరికి ఏం నచ్చితే ఏంటో. ఇంకా నెక్స్ట్ బస్సు విషయానికి వస్తే సేమ్ ఇది కూడా ఇంటీరియర్ వర్క్స్ అవి అయితే జరుగుతున్నాయి. చూడండి, ఇటు సైడ్ చూసినట్టయితే ఇంటీరియర్ లోపలికి ఎక్కి చూద్దాము. లోపలికి ఎక్కి చూసినట్టయితే సీట్లు మొత్తం అయితే ఈ విధంగా ఫిట్టింగ్ అయిపోయినాయి. ఇంకా పైన లగేజ్లు పెట్టుకుంటాకి ఇవన్నీ మ్యాక్సిమం అయితే లోపల వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది. ఇంకా దీంట్లో పెండింగ్ ఉన్నది ఏంట్రా అంటే పైన క్వార్టర్ గ్లాసులు అయితే వేయాలి. పైన స్లైడింగ్ కాకుండా ఫిక్స్డ్ గ్లాసులు ఉంటాయి కదా, ఆ గ్లాసెస్ ఒకటి, గ్లాస్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. అవి కూడా మ్యాక్సిమం 1-2 డేస్లో మొత్తం ఉన్న బస్సులన్నిటికైతే గ్లాసులు అవన్నీ అయితే ఫిట్ చేసేస్తారు. తర్వాత ఇక పెయింట్ అయిపోతాయి. పెయింట్ అయిపోయిన తర్వాత ఇంకేముంది, కస్టమర్కి డెలివరీ అయితే ఇచ్చేస్తారనమాట. స్టార్టింగ్లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, గుర్తుందా మీకు? లోపల బస్సులు ఎన్ని ఉన్నాయో మొత్తం అబ్జర్వ్ చేయండి. వీడియో మొత్తం చూసి నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరు కరెక్ట్ చెప్తారో వాళ్ళ నేమ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. షెడ్ స్టార్టింగ్ నుంచి ఎక్కడా కట్ లేకోకుండా మొత్తం ఒకే వీడియో అయితే షూట్ చేసుకుంటూ వచ్చాను. మీకు మొత్తం కౌంట్ చేసుకుంటారు బస్సులు అని చెప్పేసి. టోటల్గా ఎన్ని బస్సులు ఉన్నాయో పర్ఫెక్ట్ ఫిగర్ అయితే నాకైతే చెప్పండి. ఇన్ని బస్సులకి సంబంధించిన మెటీరియల్ అంతా ఇక్కడైతే పెడుతున్నారు. ఇది వచ్చేసి పెయింట్ బూత్ అనమాట.
సో పెయింట్ బూత్ ప్రెసిడెంట్ యూస్ చేయట్లేదు, అందుకని వాటికి సంబంధించిన బస్సులకు సంబంధించిన మెటీరియల్ అంతా పెయింట్ బూత్లో పెట్టి లాక్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి సూపర్ లగ్జరీకి సంబంధించిన సీట్లు, ఇంకా ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులకు సంబంధించిన సీట్లు, ఇంకా సైడ్ గ్లాసులు, ఇవన్నీ అయితే దీంట్లో పెట్టి అయితే చాలా జాగ్రత్తగా అయితే లాక్ చేస్తారు. ఇవి చూసినట్టయితే ఫ్రంట్ గ్లాసెస్ అనమాట, బస్సుకి ఫ్రంట్ బ్యాక్ గ్లాసెస్ ఉంటాయి కదా, అవన్నీ అయితే అటు సైడ్ పెట్టుకున్నారు. టోటల్ మెటీరియల్ మొత్తం ఈ రూమ్లో అయితే ఉంటుందన్నమాట. గైస్ చూశారు కదా మొత్తం టోటల్గా ఎన్ని బస్సులు వర్క్ జరుగుతున్నాయి ఏంటనేది అయితే చాలా చక్కగా అయితే వర్క్ చేస్తూ ఉంటారు. చాలా బస్సులు అయితే రెడీ అవుతున్నాయి. ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి వచ్చేసి. నెక్స్ట్ టెండర్ ప్రాసెస్ గురించి కూడా వీడియో అయితే తీసాను, అది చూడండి మిస్ అవ్వకుండా. నెక్స్ట్ టెండర్లు కూడా ఎప్పుడు ఉన్నాయంటే అనేది అయితే అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే చెప్పాను కదా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై గైస్.